లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. జహీరాబాద్ సెగ్మెంట్ పై నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. మరోవైపు కరీంనగర్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. యాసంగి పంటలకు నీళ్లు అందివ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్ని గత 13 ఏళ్ల ముందు నిర్వహించామని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నందినగర్లో సమావేశమయ్యారు. జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ చర్చించారు. సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కుటుంబం అండతో కాకుండా స్వశక్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి లాగా రాంగ్ రూట్ లో రాలేదన్నారు. బరాబర్ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. మోసపోయేటోళ్లు మోసం చేస్తూనే నమ్ముతారు. అదేం దరిద్రం, గట్లే ఉన్నది కథ. పొంకనాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి, సంచులు మోసి, సౌట పనులు చేసి, ఒక పార్టీలకి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు కేటీఆర్. కరీంనగర్ జిల్లా వీర్లపల్లిలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పంటలకు నీళ్లిచ్చే అవకాశమున్నా ప్రభుత్వానికి చేత కావట్లేదని విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు కేటీఆర్. జరిగింది ఏంటంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ఓడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే. కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే, నీళ్లు తెస్తుండే. నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే, మేడిగడ్డను రిపేర్ చేస్తుండే. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమం నిలిచిందని ట్వీట్ చేశారు. నిర్బంధాలు, అరెస్టులు, దిగ్బంధాలను ఎదుర్కొంటూ జలమార్గంలో పడవలో వచ్చి మిలియన్ మార్చ్ లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. నేటికి 13 ఏళ్లైనా ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉందన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆనాడు తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి వందనమంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. నాగార్జున సాగర్ లో నీళ్లున్నా పొలాలకు నీళ్లివ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావట్లేదని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో సాగర్ లో 510 అడుగుల నీళ్లున్నా రైతులకు నీళ్లిచ్చామన్నారు. కేసీఆర్ మీద నమ్మకంతో రైతులు అత్యధికంగా యాసంగి పంట వేశారని, వారికి నీళ్లందించాలన్నారు జగదీష్ రెడ్డి. వ్యవసాయ రంగం పరిస్థితి మరీ దారుణంగా తయారై, సరే కరువు అనేది కాలం తీసుకొస్తే వేరు, ప్రకృతి తీసుకొస్తే వేరు. కానీ ఇవాళ ఉన్న కరువు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనం వల్ల, లేదా ఈ ప్రభుత్వం యొక్క చూయలేనితనం వల్ల, పట్టింపులేనితనం వల్ల, ప్రజల పట్ల కమిట్మెంట్ లేకపోవడం వల్ల వస్తున్న కరువు. ఇవాళ లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. ఏ రైతు అయితే నాటు పెట్టుకున్నాడో అదే రైతు దురదృష్టవశాత్తు పంట కాకముందే కోయాల్సిన దుస్థితి. వరి కోసిన తర్వాత దాని అడుగులో పశువులు మేపాల్సిన రైతులు వరిచేనే పశువులతో మేపే పరిస్థితి. గతంలో నాగార్జున సాగర్లో 510 స్థాయిలో ఉన్నప్పుడు కూడా నీళ్లు ఖమ్మం జిల్లాకు మంచి నీళ్ళు కావాలనో ఇంకో వంకతోనో నీళ్లు తీసుకొని ఆ మధ్యలో తూముల నుంచి వెళ్ళి లీకేజీల ద్వారానో ఇంకో పద్ధతుల్లో రైతులకి ఉపయోగపడే పద్ధతుల్లో చేసి. ఎంపీ అభ్యర్థుల వేటలో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. గతంలో పోటీకి ఎగబడిన నేతలు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. అటు సీనియర్ల తనయులు కూడా పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు కేసీఆర్.